मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। చూడదా రాకలిగా ఉంది, త్వరగా ఏదైనా తీసుకురా. ఇదిగో తెస్తున్నా. ఏంటిది, ఒక స్లైస్ అయినా? అవును, బడ్జెట్ కొంచెం టైట్ గా ఉంది. అయితే నువ్వే తినా. నన్నే కొడతావా? తప్పుకోండి తప్పుకోండి. ఏమైంది? ఏం లేదు మేడం, బన్నీ ఏడవడం ఎలా అని ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. సరే అయితే నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నాను. సాయంకాలం కన్నా సార్ వాళ్ళ అమ్మాయి రిసెప్షన్ కి నేను వెళ్ళాలి. కన్నా సార్ కి ఒక అమ్మాయి ఉందా? కన్నా సార్ కి ఇంకా పెళ్ళవలేదు. ఆ కన్నా సార్ కాదు, మా ఆఫీస్ లో పనిచేసే జోగేందర్ కన్నా సార్. సరే 8 o'clock అలా మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు 8:30 అయిపోయిందిగా, మన పరిస్థితి ఏంటి? అరే గాడిదా, ఇప్పుడు కాదు, నైట్ 8 o'clock. మీరందరూ టైం కు చేయాలి. బాయ్ బాయ్. అక్కడ మోమోస్, లడ్డూస్, సమోసాలు ఇంకా మిఠాయిలు అన్ని బాగుంటాయి. నాకైతే ఇప్పటి నుంచి ఆకలి మొదలైపోయింది. నేను ఈ రోజంతా అసలు ఏమీ తినను. అప్పుడే కదా సాయంకాలం ఎక్కువగా తినగలను. అప్పుడు భలేగా ఉంటుంది. నీకేమైనా డౌటా? డౌటే లేదు. అరే, టైం 8 అయింది. మేడం ఇంకా రాలేదేంటి? నా కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. అబద్ధాలు చెప్పకు, ఎలుకలు నీకంటే పెద్దగా ఉంటాయి. అవి నీ కడుపులో ఎలా తిరుగుతాయి? అరే గాడిద, వాడికి ఆకలిని అలా చెప్పాడు, అర్థం చేసుకో. ఏంటిది, ఇంతసేపైనా మేడం ఇంకా రాలేదు. ముందు మన లోపలికి వెళ్దాం, భోజనం తిందాం. మేడం వచ్చి జాయిన్ అవుతుందిలే. ఏమి చెప్తిరి, రండి వెళదాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? అతిథులెవరూ రాకుండానే భోజనాలు వండడం మొదలు పెడతారు, తర్వాత వాటిని మీరు బయట పారేస్తారు. మీ వల్ల తిట్లు తింటున్నాను నేను. అలాగేనండి. వావ్, వాసన భలే ఉంది. అరే ఎంత లాగినా ప్లేట్ జరగడం లేదు. డౌటా? తల మీద పెట్టుకొని తీసుకువెళ్ళా. 20,000 పెట్టి కొని కట్టుకున్న ఈ చీరని ఇలా పాడు చేస్తావా? పట్టుకోండి. పారిపోండి, పారిపోండి, లేదంటే మేడం కి కంప్లైంట్ చేస్తారు. పారిపోండి. దొరికిపోయావు. హాయ్ బడ్డీ. హాయ్. మీరు ఎవరు గెస్ట్? కన్నా సార్ గెస్ట్లు. వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాం. అలాగా, నా దగ్గర అబద్ధాలు చెప్తారా? మీ సంగతి తెలుస్తాను, ఉండండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో, ఎటు వెళ్ళినా నా వెనకాలే వస్తున్నాడే. ఎక్కడికి వెళ్ళను?
ఇక పరిగెత్తలేకపోతున్నాను. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. ఇక్కడ లేడే. బయటికి రా. పనీర్ భలే చేశారు బాస్. పనీర్ కావాలా? పనీర్ నీ వల్ల ఎంత భోజనం అనవసరమైందో తెలుసా? బాస్, నేను పిలవని పేరెంటానికి వచ్చిన వాళ్ళని పట్టుకోవాలనుకున్నాను. అలాగా? నువ్వు వెతుకుతున్న వాళ్ళు ఎక్కడున్నారు? 2 పిల్లలు, ఒక ప్యారెట్, ఒక డాగి. వాళ్ళు కన్నసరి కూతురు పెళ్లికి వచ్చామని చెప్తున్నారు బాస్. కానీ ఇది వర్మ గారి కూతురు పెళ్లి కదా. నిజంగానా? వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వాళ్ళని వదిలిపెట్టను. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ చిలకను పట్టుకో, నేను ఆ పిల్లిని పట్టుకుంటాను. పారిపోండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు ఆగు, ఆగుతావు లేదా? ఎంత దూరం ఎలా పరిగెత్తుతావు? ఎవరిది? త్వరగా లైట్ వేయండి. ఇలా చూడండి, వెయిట్ టైం ప్లీజ్. అవునవును, నేను కూడా పరిగెత్తలేను. నాకు కూడా వెయిట్. నీళ్లు చల్లగా ఉన్నాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇలా చూడు మిత్రమా, నన్ను పట్టుకోవాలంటే నువ్వు ఎగరాలి. అరే, నేను దీనిలో ఇరుక్కుపోయానే. ఏంటి ఇలా జరిగింది? నన్ను కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి ప్లీజ్. నాకు నొప్పిగా ఉంది, ఎవరైనా వచ్చి కాపాడండి. అరే తప్పుకో. అరే ఎవరైనా కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు కూడా ప్రయత్నించండి సార్, గట్టిగా ప్రయత్నించండి. సారీ అండి, నన్ను క్షమించండి. ఇంత గట్టిగా కొట్టారేంటి? నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ సోదరా. వెల్కమ్ సార్. మీరు మా మిత్రుల్ని ఎక్కడైనా చూసారా? ఎవరు? 2 పిల్లులు, ఇంకా ఒక ప్యారెట్. నువ్వు కూడా వాళ్ళు నేస్తవేనా? నువ్వు నా పనిని చెడగొట్టేశావు. నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఇలా చూడండి, ఎందుకు మీరు మా వెంట పడుతున్నారు? ఎందుకంటే మీరు పిలవని పెళ్లికి పేరంటంగా వచ్చారు. కాదు సార్, కన్నా సరే మా మేడంని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. కానీ ఇది వర్మ సార్కి సంబంధించినది. ఇక్కడ మీరు తినడం మాత్రమే కాకుండా భోజనాన్ని అనవసరం చేసేశారు. తెలియకుండా చేశాం, క్షమించండి. మేము మిమ్మల్ని చూసి భయపడి పారిపోయాం. సారీ, మా వల్ల ఇక్కడ ఎవరు భోజనం చేయలేకపోయారు. మమ్మల్ని క్షమించండి. కన్నా రిసెప్షన్ ఎక్కడుందో వెళ్ళి వెతుకుతాం. దయచేసి భోజనం ఎవరు తినద్దు, అందులో బల్లి పడింది. భోజనం ఎవరు చెయ్యొద్దు. థ్యాంక్ యూ. మీరు చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక మంచి పని జరిగింది. పెద్ద సమస్య నుంచి మనందరం తప్పించుకున్నాం. అవును, అంతేకాకుండా నా క్యాటరింగ్ సర్వీస్ కూడా చెడ్డ పేరు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. మనం భోజనం ఇక్కడ తినేద్దామా? కన్నా సార్ రిసెప్షన్ ని మనం ఇక్కడెక్కడ వెతుకుతాం? అరే గార్దా, భోజనంలో బలి పడిపోయిందన్నారు కదా. మరైతే మనం ఆ బల్లిని తీసేసి తినేద్దాం, ఆకలేస్తోంది.